ఉన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో 23 ఏళ్ల యువతిని గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రేమోన్మాది. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కకూడదనే ఉన్మాదంతో ఓ యువకుడు పట్టపగలే యువతిని నరికి చంపేశాడు. డిగ్రీ చదివిన ఆ యువకుడు ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నాడు. అయితే డిగ్రీలో అతడి క్లాస్మేట్ అయిన యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది. ఆమెను పెళ్లి చేసుకుంటే జీవితంలో సెట్ అవ్వొచ్చని ప్రేమ పెళ్లి అంటూ వెంటపడ్డాడు. తనను ప్రేమించమంటూ చుట్టూ తిరిగాడు. ఎంత చేసినా ఆమె ఒప్పుకోలేదు. యువకుడి ప్రేమని ఆమె నిరాకరించింది. దాంతో యువకుడు దళిత యువతి అని లోకువ కట్టి పదే వేధించసాగాడు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన ఆ యువతికి నిశ్చితార్థం జరిగింది. ఇది తెలిసి యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం నడి రోడ్డుపై యువతిని కత్తితో నరికి హతమార్చాడు. ఆపై తాను గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఏలూరు సత్రంపాడులో ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రామారావు రిటైర్డ్ ఉద్యోగి. రామారావు మొదటి భార్య చనిపోతే రెండవ భార్యను పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండవ భార్యకు ఒక కూతురుంది. ఆమె పేరే జక్కుల రత్నాగ్రేస్ అలియాస్ స్వీటీ. ఆమె బీఎస్సీ కంప్యూటర్స్ చదివింది. ప్రస్తుతం సత్రంపాడులోని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది. అయితే డిగ్రీలో తన క్లాస్మేట్ అయిన ముసునూరుకు చెందిన తట్టుబోయిన యేసురత్నంతో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఆ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడేవాడు. కులాలు వేరు కావడంతో తమ ఇంట్లో ఒప్పుకోరని, వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోలేనని ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఇకపై నువ్వు నాపై ఆశలు పెట్టుకోవద్దని కూడా చెప్పేసింది. అయినా సరే పదే వెంటపడుతూ ఉండటంతో రత్న గ్రేస్ తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు యేసురత్నం తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పి మందలించారు. ఈ క్రమంలోనే రత్న గ్రేస్ కి వేరే అబ్బాయితో ఈ నెల 26న నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెల 15వ తేదీన ప్రధానం, 16న వివాహం జరగనుండగా అంతా పెళ్లి పనుల హడావిలో ఉన్నారు. దీంతో అతను తట్టుకోలేకపోయాడు. నాకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కకూడదనుకున్నాడు. పక్కా ప్లాన్ వేశాడు. ఇక రోజులాగే రత్నగ్రేస్ తాను పనిచేసే కాలేజీకి వెళ్ళింది. మధ్యాహ్నం పెళ్లి అవసరాలకు డబ్బులు తీసే నిమిత్తం కాలేజీ క్యాంపస్ లో ఉన్న బ్యాంకు లోపలకు వెళ్ళింది. అప్పటికే ఆ బ్యాంకులో మాటు వేసి ఉన్న యేసురత్నం నీతో మాట్లాడే పని ఉందని సమీపంలోని బ్రాహ్మణ వీధిలోకి తీసుకెళ్లాడు. అదే తాను చేసిన తప్పు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తాను అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకొని వెంట తెచ్చుకున్న మాంసం కొట్టేలాంటి స్టీల్ కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె మెడపై, తలపై, గొంతుపై, శరీరంపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆ ఉన్మాది కత్తితో తన గొంతు కోసుకొని ఆమె పక్కనే రక్తపు మడుగులో పడిపోయారు. ఇక స్థానికులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి యువతి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. యేసురత్నం పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో విజయవాడకు తరలించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. 3 టౌన్ పోలీసులు యేసురత్నంపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉన్మాది చేసిన పనికి పెళ్లింట విషాదం నెలకొంది. డబ్బులు డ్రా తీసి తీసుకువస్తానని చెప్పి వెళ్లిన తమ కుమార్తె హత్యకు గురైందని తెలియడంతో తల్లి రాజ్యలక్ష్మి కుప్పకూలిపోయింది. తండ్రి రామారావు తీవ్రంగా తల్లడిల్లిపోయాడు. వారితో పాటు బంధువులు ఆసుపత్రికి చేరుకుని రత్నగ్రేస్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా వినిపించారు. హంతకుడిని అతన్ని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.